Today's question. You are given an array of n integers a1, a2, so on up to an. Return the maximum value of the function f of I, g. So basically, మనకు ఒక function ఇచ్చారు f of I, g, which is equals to the absolute value of a of I minus a of j plus absolute value of I minus j. So first absolute value అంటే ఏంటి? Absolute value of x is equals to x when x is greater than 0. ఒకవేళ x less than 0 అయితే it's minus x. Like for example, minus 2 తీసుకుంటే absolute value of minus 2 is, because minus 2 is less than 0, minus of minus 2. So basically, absolute value of x will result in the positive value of x. సో మీలో ఎంతమంది బ్రూట్ ఫోర్స్ అనే పదం వినుంటారు? సో బేసికలీ బ్రూట్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ ట్రయింగ్ అవుట్ ఆల్ పాసిబుల్ కేసెస్. జనరల్గా మనం డిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనకు ఆప్టిమల్ సొల్యూషన్ తట్టకపోతే ద ఫస్ట్ థింగ్ దట్ విల్ డూ ఇస్ థింక్ ఆఫ్ ఎ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. దానికి ఆ ప్రాబ్లంకి ఉన్న ఆల్ పాసిబుల్ కేసెస్ ఏంటి? సో మన క్వశ్చన్లో ఒక ఫంక్షన్ ఇచ్చారు ఐ అండ్ జే 2 వేరియబుల్స్. సో వాటికి ఉన్న కండిషన్స్ ఏంటి? ఐ కెన్ టేక్ వాల్యూస్ ఫ్రమ్ 0 to n-1, బేసిక్గా లెంత్ ఆఫ్ ది అరే. జే ఆల్సో కెన్ టేక్ values from 0 to n-1. This is given in the question itself. So these are all our possible values. Mana possible values ఇవి 0 to n-1 for both I and j. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. కన్సిడర్ అన్ అరే 2, 3, -1. సో ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ వెళ్దాం. బ్రూట్ ఫోర్స్ అంటే ఏంటి? విల్ చెక్ ఆల్ ద పాసిబుల్ సినారియోస్. సో ఆల్ ద పాసిబుల్ సొల్యూషన్స్ ఏంటి? ఐ వచ్చేసి 0 to n-1 వాల్యూస్ వరకు అన్ని వాల్యూస్ తీసుకుంటుంది, అండ్ జే కెన్ బి 0 to n-1. సో ఒక్కొక్కటి లిస్ట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఐ j 0, 0, 0, 1, I 0 ఉన్నప్పుడు j 0 అవుతుంది, I 0 ఉన్నప్పుడు j 1 తీసుకుంటాం. సో ఇవన్నీ డిఫరెంట్ పాసిబుల్ సొల్యూషన్స్. సో వీటికి మనం ఈ అరేలో కన్సిడర్ దిస్ ఇస్ ఏ, ఇది a of 0, a of 1 అండ్ a of 2. సో మన మెయిన్ క్వశ్చన్ వచ్చేసి ఇస్ టు ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ f of I, j. ఇక్కడ మనకు కనిపించే ప్రతి నంబర్ ఆర్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ దిస్ ఫంక్షన్ f of I, j. సో ఇవన్నిట్లో మనం మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి. సో మనకి ఇక్కడ వచ్చిన మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 5. సో దిస్ ఇస్ ద బ్రూట్ ఫోర్స్ టెక్నిక్. సో ప్రతి టీఎస్ఏ ప్రాబ్లమ్కి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనం అనలైజ్ చేయాలి. సో టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి? ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా స్పేస్ ఏమైనా మనం తీసుకుంటున్నామా, సో ఈ అన్ని పాసిబుల్ సొల్యూషన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది. సో దానికి మనం టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ కేసెస్ ఏంటో ఫైండ్ చేయాలి. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే I 0 ఉన్నప్పుడు 3 పాసిబుల్ వాల్యూస్ వచ్చాయి, I 1 ఉన్నప్పుడు 3 పాసిబుల్ వాల్యూస్ వచ్చాయి, I 2 ఉన్నప్పుడు అగైన్ 3 మోర్ పాసిబుల్ వాల్యూస్ వచ్చాయి. సో 3 into 3 టోటల్ 9 పాసిబుల్ వాల్యూస్ వచ్చాయి. సో అలాగే ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది అరే గివెన్ ఇస్ n, our time complexity would be n². ఇప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం. ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చేయడానికి మనం వేరియబుల్స్ తప్ప ఎక్స్ట్రా డేటా స్ట్రక్చర్స్ ఏమీ తీసుకోలేదు, ఎక్స్ట్రా స్పేస్ ఏమీ తీసుకోలేదు. సో దాట్స్ ద రీజన్ మన స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1. సో ఇప్పుడు మనం బ్రూట్ ఫోర్స్ టెక్నిక్ చూసాం, బట్ ఇంటర్వ్యూలో మీరు ఈ బ్రూట్ ఫోర్స్ టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేశాక కూడా ఇంటర్వ్యూయర్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. దే ఆస్క్ యూ ఫర్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. కొంచెం ఆప్టిమైజ్ చేయి, లైక్ ట్రై టు టైం కాంప్లెక్సిటీ కొంచెం తగ్గించడానికి చూడు అని క్వశ్చన్ అడుగుతారు. సో ఈ n² మనం ఎలా తగ్గించాలి? సో దానికి కొన్ని మనం అబ్జర్వేషన్స్ చేయాలి. సో ఆప్టిమైజ్డ్ అప్రోచ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో ఈ కేసెస్ ఏంటి? I అండ్ j సేమ్ ఉన్నాయి, I0 j0, I1 j1 అండ్ I2 j2. సో వెన్ ఎవర్ I అండ్ j ఆర్ సేమ్, ఈ రెండు వాల్యూస్ సేమ్ అయిపోతాయి, ఈ రెండు వాల్యూస్ సేమ్ అయిపోతాయి. సో 0 + 0 ఇస్ బికమింగ్ 0. సో దిస్ ఇస్ వన్ అబ్జర్వేషన్. అండ్ అనదర్ అబ్జర్వేషన్ ఇస్, ఇప్పుడు I0 j1 ఉన్నప్పుడు వాల్యూ 2 ఉంది, అదే I1 j0 ఉన్నప్పుడు వెతకండి, ఇక్కడ I1 j0. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి, అండ్ 0 to 20 ఈ రెండు సేమ్ ఉన్నాయి, అండ్ దెన్ ఈ రెండు సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు క్లియర్గా స్టెప్స్ని అవాయిడ్ చేయడానికి మనకు కొంచెం స్కోప్ కనిపిస్తుంది. సో అబ్జర్వేషన్స్ని రాసుకుందాం. సో ఫస్ట్ అబ్జర్వేషన్ ఇస్ వెన్ I అండ్ j ఆర్ ద సేమ్. ఇంతకుముందు నేను చూపించినట్టు I0 j0, I1 j1. సో రిజల్ట్ ఆఫ్ ద ఫంక్షన్ ఇస్ 0. So when I and j are same, I am writing it as f of I, I. Okay, and then ij interchange అయినప్పుడు, like f of I, j and f of j, I, both are resulting in the same value. సో I and j ఇంటర్చేంజ్ అవుతున్నప్పుడు కొన్ని స్టెప్స్ నేను అవాయిడ్ చేయొచ్చు. నేను 0, క్యాలిక్యులేట్ చేశాను, 0, 1కి క్యాలిక్యులేట్ చేశాను, 0, 2కి క్యాలిక్యులేట్ చేశాను.
మళ్ళీ 1 0 క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ ఐ ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ దిస్. ఇది మనం అవాయిడ్ చేయొచ్చు. 1 1 క్యాలిక్యులేట్ చేశాను, 1 2 క్యాలిక్యులేట్ చేశాను. 2 0ని అవాయిడ్ చేయొచ్చు, ఇక్కడ నేను ఆల్రెడీ 0 2ని క్యాలిక్యులేట్ చేశాను. 2 1ని అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ నేను 1 2ని ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటి, వెన్ ఎవర్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ జే వీఆర్ అవాయిడింగ్ ఇట్. సో ఐ ఈజ్ గ్రేటర్ దెన్ జే, ఐ ఈజ్ గ్రేటర్ దెన్ జే అండ్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ జే. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఇదర్ ఐ గ్రేటర్ దెన్ జే కన్నా క్యాలిక్యులేట్ చేయండి ఆర్ జే గ్రేటర్ దెన్ ఐ కన్నా క్యాలిక్యులేట్ చేయండి. ఈ రెండిట్లో ఒక్కదాన్ని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైతే ఈ కండిషన్కి మాత్రమే చెక్ చేద్దాం అనుకున్నామో, దిస్ పార్ట్ ఆఫ్ ద ఫంక్షన్ కెన్ బి సింప్లిఫైడ్. సో ఐ మైనస్ జే మాడ్యులస్ ఉంది, సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ జే మైనస్ ఐ. బట్ ఈ పార్ట్ని సింప్లిఫై చేయలేం, ఎందుకంటే మనకి ఐకి జేకి రిలేషన్ తెలుసు, బట్ ఏ ఆఫ్ ఐకి ఏ ఆఫ్ జేకి రిలేషన్ తెలియదు కదా. ఒకవేళ క్వశ్చన్లో మెన్షన్ చేసుంటే దట్ ది అరే ఎలిమెంట్స్ ఆర్ సార్టెడ్ అని, దెన్ ఈ పార్ట్ ఆఫ్ ద ఫంక్షన్ కూడా మనం సింప్లిఫై చేసి ఉండేవాళ్ళం. అరేలో ఎలిమెంట్స్ మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు కాబట్టి అసెండింగ్ ఆర్ డిసెండింగ్, దీన్ని మనం ఇలా సింప్లిఫై చేయలేం. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఫంక్షన్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయలేం కాబట్టి మన మాడ్యులస్ ఫంక్షన్లో ఎలా అయితే ఎక్స్ వెన్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ 0 మైనస్ ఎక్స్ వెన్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ 0 అని రాసుకున్నాము, అలాగే రెండు కేసులు రాసుకుంటాం. వెన్ ఏ ఆఫ్ ఐ గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ జే అండ్ వెన్ ఏ ఆఫ్ జే గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ ఐ. ఒకవేళ ఏ ఆఫ్ ఐ పెద్దదనుకోండి, సో ఏ ఆఫ్ ఐ మైనస్ ఏ ఆఫ్ జే చేస్తాం. ఎందుకు, దిస్ పార్ట్ ఆఫ్ ద ఫంక్షన్ షుడ్ రిజల్ట్ ఇన్ అ పాజిటివ్ నెంబర్, రైట్. సో లార్జర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్ ఇలా రాసుకున్నాం అండ్ ఇది యాజ్ ఇట్ ఈస్ ఉంది. కేస్ 2లో ఏ ఆఫ్ జే గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ ఐ ఉన్నప్పుడు ఏ ఆఫ్ జే మైనస్ ఏ ఆఫ్ ఐ, అగైన్ దిస్ విల్ రిజల్ట్ ఇన్ అ పాజిటివ్ నెంబర్. సో ఈ కేసు అలాగే ఉంది. సో ఈ రెండు కేసెస్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే ఐ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకుందాం, జే టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకుందాం. సో ఏ ఆఫ్ ఐ మైనస్ ఐ మైనస్ ఏ ఆఫ్ జే మైనస్ జే. ఇక్కడ ఈ స్టెప్లో నేను ఏమీ చేయలేదు, సింపుల్గా ఐ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకున్నాను, జే టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకున్నాను. కేస్ 2లో కూడా అంతే, ఏ ఆఫ్ జే ప్లస్ జే మైనస్ ఆఫ్ ఏ ఆఫ్ ఐ ప్లస్ ఐ. సో ఇలా రాసుకోవడానికి ఒక రీజన్ ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నంబర్ మైనస్ ఇట్స్ ఇండెక్స్, సో నంబర్ మైనస్ ఇట్స్ ఇండెక్స్. ఇక్కడ కూడా నంబర్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద అరే మైనస్ ఇండెక్స్ ఆఫ్ ది అరే. ఇక్కడ కూడా సేమ్ నంబర్ బట్ ప్లస్ ఇండెక్స్, నంబర్ ప్లస్ ఇండెక్స్. ఏ ఆఫ్ ఐ ఇస్ ద నంబర్, ఐ ఇస్ ద ఇండెక్స్, ఏ ఆఫ్ జే ఇస్ ద నంబర్ అండ్ జే ఇస్ ద ఇండెక్స్. సో మనం ఒక రెండు అరేస్ని కొత్తగా రాసుకుంటాం, దీన్ని యాడ్ చేసి అండ్ దీన్ని సబ్ట్రాక్ట్ చేసి ఏ ఆఫ్ ఐ ప్లస్ ఐ, మళ్ళీ ఈ నెంబర్ ప్లస్ ఈ ఇండెక్స్, ఈ నెంబర్ ప్లస్ ఈ ఇండెక్స్, ఈ నెంబర్ ప్లస్ ఈ ఇండెక్స్. సో ఈ వాల్యూస్ వచ్చేస్తాయి, ఈ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. ఇది అడిషన్ అరే అనుకున్నాం కాసేపు, ఇది సబ్ట్రాక్షన్ అరే. ఈ నెంబర్ మైనస్ ఇండెక్స్, ఈ నెంబర్ మైనస్ ఈ ఇండెక్స్, ఈ నెంబర్ మైనస్ ఈ ఇండెక్స్. సో ఇక్కడ కూడా వాల్యూస్ వచ్చేస్తాయి. సో క్వశ్చన్లో మన ఫైనల్ ఎయిమ్ వచ్చేసి ఫైండింగ్ ద మ్యాక్సిమమ్ ఆఫ్ ద ఫంక్షన్. సో మనకి ఇక్కడ ఈ రెండు కేసెస్లో వచ్చే వాల్యూస్లో మ్యాక్సిమం ఫైండ్ చేయాలి. దట్ ఈస్ అవర్ అల్టిమేట్ గోల్. మీరు ఇక్కడ చూసినట్టుగా అయితే దిస్ ఇస్ అవర్ కేస్ 2 అండ్ దిస్ ఇస్ అవర్ కేస్ 1. సో సింపుల్గా ఒక అరేలో 1 2 3 అనే అరేలో బిట్వీన్ ఎనీ టూ నంబర్స్ ఫైండ్ ద మ్యాక్సిమం డిఫరెన్స్ అని అడిగారు అనుకోండి, ఏం చేస్తారు, ఫైండింగ్ ద లార్జెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్. సో దట్ ఈస్ అవర్ మ్యాక్సిమం డిఫరెన్స్. ఇందులో మ్యాక్సిమం డిఫరెన్స్ కనుక్కోవాలి అంటే అగైన్ యూ హ్యావ్ టు ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఇన్ దిస్ అడిషన్ అరే అండ్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ దిస్ అడిషన్ అరే. అలాగే మన సబ్ట్రాక్షన్ అరేలో కూడా అంతే. కేస్ 1లో ఏంటి, ఏ ఆఫ్ జే మైనస్ జే మైనస్ ఏ ఆఫ్ ఐ మైనస్ ఐ. సో వెన్ దెర్ ఇస్ మైనస్ విచ్ మీన్స్ యూ హ్యావ్ టు ఫైండ్ ద మ్యాక్సిమం డిఫరెన్స్, లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్. వన్స్ యూ గెట్ టూ మ్యాక్సిమమ్స్, మ్యాక్సిమం 1 వచ్చింది, మ్యాక్సిమం 2 వచ్చింది. మ్యాక్సిమం 1 ఏంటి, ఫ్రమ్ ది అడిషన్ అరే. మ్యాక్సిమం 2 ఏంటి, ఫ్రమ్ ద సబ్ట్రాక్షన్ అరే. సో ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ మ్యాక్సిమం ఆఫ్ max 1, max 2. సో దిస్ ఇస్ ద ఆప్టిమైజ్డ్ అప్రోచ్. దీని టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఫైండ్ చేసి లెట్స్ కంపేర్ విత్ అవర్ బ్రూట్ ఫోర్స్. ఇక్కడ టైం కాంప్లెక్సిటీ చూడండి, ఏ అనే అరేని మనం 2 సార్లు ట్రావెల్ చేస్తున్నాం, అందుకే n ప్లస్ n విచ్ ఇస్ 2n విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు బిగ్ ఆఫ్ n. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. స్పేస్ కాంప్లెక్సిటీ అడిషనల్గా మనం ఏవైతే డేటా స్ట్రక్చర్స్ వాడుతున్నామో, వేరియబుల్స్ కాకుండా అడిషనలీ ఏవైతే డేటా స్ట్రక్చర్స్ వాడుతున్నామో దట్ అకౌంట్స్ టు ఆర్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో అడిషనరీకి 0 to n-1 ఇండెక్స్ అంటే ఏంటి, n ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా n ఎలిమెంట్స్ ఉన్నాయి. సో n plus n 2n again which is approximately equal to big of n. Space complexity is big of n.
ఇక్కడ ఒక చిన్న ఆప్టిమైజేషన్ ఉంది. మనం అడిషన్ అరే అండ్ సబ్ట్రాక్షన్ అరే రెండు అరేస్ని పాపులేట్ చేయక్కర్లేదు, సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో ఈ మ్యాక్స్ 1 అరే అంటే ఏంటి, మన అడిషన్ అరే. ఈ మ్యాక్స్ 2 అరే అంటే మన సబ్ట్రాక్షన్ అరే. మన దగ్గర 2 అరేస్ ఉన్నాయి. సో ఆ 2 అరేస్లో వాల్యూ సేవ్ చేయాల్సిన అవసరం ఉందా అంటే లేదు. మనం మన అరేలో లూప్ అవుతూ మ్యాక్స్ 1 అరే విచ్ ఇస్ అడిషన్ అరేలో లార్జెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ని ట్రాక్లో పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే సబ్ట్రాక్షన్ అరేలో వీ కెన్ కీప్ ట్రాక్ ఆఫ్ లార్జెస్ట్ నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ నెంబర్. ఫైనలీ ఈ 4 వాల్యూస్ వచ్చాక వీ కెన్ డైరెక్ట్లీ క్యాలిక్యులేట్ ది ఆన్సర్. ఇది ఎలా చేస్తామనేది మన హ్యాండ్స్ ఆన్ కోడింగ్లో చూపిస్తాం. ఈ ఆప్టిమైజ్ అప్రోచ్కి డ్రై రన్ చేద్దాం. కన్సిడర్ మనకి అరే ఉంది 1, 3 అండ్ -1. సో మనకి 2 అరేస్ తీసుకోవాలి, అడిషన్ అరే అండ్ సబ్ట్రాక్షన్ అరే. అడిషన్ అరే which is this is index is 0, 1, 2. So 1 plus 0 is 1, 3 plus 1 is 4, -1 plus 2 is 1. ఇందులో ఈ అరేలో, ఈ అడిషన్ అరేలో మ్యాక్సిమం డిఫరెన్స్ కావాలి అంటే మ్యాక్సిమం మైనస్ స్మాలెస్ట్, లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్ విచ్ ఇస్ 3. సబ్ట్రాక్షన్ అరేలో కూడా అంతే, 1 -0, 3 -1 విచ్ ఇస్ 2, -1 -2 ఇస్ 3. ఈ అరేలో అగైన్ మనకి లార్జెస్ట్ డిఫరెన్స్ కావాలి, మ్యాక్సిమం డిఫరెన్స్ కావాలి. సో లార్జెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్ విచ్ గివ్స్ 5. ఫైనలీ మ్యాక్సిమం ఆఫ్ 3, 5 ఇస్ 5. దిస్ ఇస్ ద ఆన్సర్. లెట్స్ జంప్ ఆన్ టు ద కోడింగ్ ప్లాట్ఫామ్ అండ్ డూ సమ్ హ్యాండ్స్ ఆన్ కోడింగ్. ఇంట్రడక్టరీ వీడియోలో చెప్పుకున్నట్టు డిఎస్ఏ ప్రాబ్లమ్స్కి మాత్రం విల్ బీ యూజింగ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో యూ కెన్ సీ దిస్ క్వశ్చన్, మ్యాక్సిమం అబ్సల్యూట్ డిఫరెన్స్. యూ గివెన్ అన్ అరే ఆఫ్ n ఇంటీజర్స్, యూ హ్యావ్ టు రిటర్న్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ f of i, j. బేసిక్గా మనకి 2 అరేస్ కావాలి, int addition array అండ్ దాని లెంత్ వచ్చేసి మన ఇనిషియల్ అరే సైజ్ అంతే ఉంటుంది. అలాగే సబ్ట్రాక్షన్ అరే i equals to 0, i less than a dot size. We are looping through the array. And then addition of I లో a of I plus I, subtraction of I లో a of I minus I. ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తాం. దెన్ విల్ అగైన్ లూప్ త్రూ ది అడిషనరీ. ఇందులో అడిషన్లో లార్జెస్ట్ అండ్ దెన్ అడిషన్లో స్మాలెస్ట్, ఈ రెండు మనం ఫైండ్ చేయాలి. ఇంటీజర్ డాట్ లార్జెస్ట్ కాబట్టి విల్ బి ఇనిషియలైజింగ్ ఇట్ విత్ మినిమం వాల్యూ, స్మాలెస్ట్ కాబట్టి విల్ బి ఇనిషియలైజింగ్ ఇట్ విత్ మ్యాక్సిమం వాల్యూ. ఈజ్ ఈక్వల్స్ టు మ్యాథ్ డాట్ మ్యాథ్స్. ఇప్పుడు ఏం చేయాలి, లార్జెస్ట్ అండ్ అడిషన్ ఆఫ్ ఐని కంపేర్ చేస్తాం. అడిషన్ ఆఫ్ స్మాలెస్ట్, అడిషన్ ఆఫ్ ఐని కంపేర్ చేస్తాం. దిస్ విల్ బి మినిమం. అలాగే సబ్ట్రాక్షన్ అరే, ఇలాగే మనకి ఇంకో 2 వేరియబుల్స్, సబ్ట్రాక్షన్ అరేలో లార్జెస్ట్ అరే, సబ్ట్రాక్షన్ అరేలో స్మాలెస్ట్ నంబర్. ఫైనల్గా మ్యాక్సిమం ఆఫ్ అడిషన్లో మ్యాక్సిమంకి, సబ్ట్రాక్షన్లో మ్యాక్సిమంకి. దిస్ విల్ బి అవర్ ఆన్సర్. డైరెక్ట్గా రిటర్న్ చేసుకోవడం ఇష్టం లేకపోతే దీన్ని ఒక వేరియబుల్లో పెట్టి వేరియబుల్ని రిటర్న్ చేసుకోవచ్చు. సో అడిషన్ సబ్ట్రాక్షన్ అరే, అడిషన్ సబ్ట్రాక్షన్ అరేని పాపులేట్ చేసాం, మ్యాక్స్ అండ్ మిన్ వాల్యూస్ని తీసుకున్నాం. ఇందులో లార్జెస్ట్ వస్తుంది, ఇందులో స్మాలెస్ట్ వస్తుంది. లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్ అరే ఇవ్వడం మర్చిపోయాను. సో ఇది అరే లిస్ట్ కాబట్టి ఏ ఆఫ్ ఐ విల్ నాట్ వర్క్. వీ హ్యావ్ టు యూజ్ ఏ ఆఫ్ గెట్ ఆఫ్ ఐ.
అండ్ ఇవి అరేస్ కాబట్టి సైజ్ వాడలేం. సైజ్ మనము అరే లిస్ట్కే వాడగలం, అండ్ ఇవి అరేస్ కాబట్టి లెంత్ వాడడం. సో మన టెస్ట్ కేసులు అన్నీ రన్ అయిపోయాయి. సో మీరు ఈ కోడ్ చూసినట్టయితే టూ మెనీ వేరియబుల్స్ ఉన్నాయి, అండ్ మనం బ్లాక్ బోర్డ్లో డిస్కస్ చేసుకున్నట్టు దేర్ ఈజ్ అ వే వేర్ వీ కెన్ అవాయిడ్ దీస్ అరేస్. ఈ అరేస్ని అవాయిడ్ చేయొచ్చు. మనం ఎలా చేయొచ్చు అంటారా, కాసేపు వీటిని కమెంట్ చేసుకుందాం. ఈ అరేస్ని మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అడిషన్లో లార్జెస్ట్, సబ్ట్రాక్షన్లో లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్. సో ఇంకా ఇవి ఉండవు, డైరెక్ట్గా మన అరేలోనే లూప్ చేయాలి. ఈ అడిషన్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఈ ఫార్ములాని ఇక్కడ మనం వాడచ్చు. సో లార్జెస్ట్ అండ్ ఏ డాట్ గెట్ ఆఫ్ ఐ ప్లస్ ఐ ఇస్ ద అడిషన్ లార్జెస్ట్. అలాగే స్మాలెస్ట్ కూడా సేమ్. అలాగే మనం సబ్ట్రాక్షన్ కూడా రాసుకోవచ్చు. సో ఇలా మనం అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అరేస్ని ఎలిమినేట్ చేస్తాం, మేకింగ్ ఆర్ స్పేస్ కాంప్లెక్సిటీ యాజ్ బిగ్ ఆఫ్ 1. మరి ఎక్కువ వేరియబుల్స్ అయిపోయాయి అని అనిపిస్తే దర్ ఇస్ వన్ స్మాల్ హ్యాక్ ఫర్ దాట్. ఒక అరేని ఇనిషియలైజ్ చేసుకుందాం. మ్యాక్స్ అరే మనకు రెండే కావాలి, అడిషన్కి సబ్ట్రాక్షన్కి. మ్యాక్స్ అన్న లార్జెస్ట్ అని పెట్టుకోవడం ఇంకా బెటర్, ఎందుకంటే ముందు నుంచి వీఆర్ యూజింగ్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్. అలాగే స్మాలెస్ట్ కావాలి. సో ఇవి మనం ఇందులో ఫిట్ చేయడం. అడిషన్ ఈ లార్జెస్ట్ అరేలో అడిషన్ 1 ఫస్ట్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ 1 సెకండ్ ఉంటుంది. అలాగే అడిషన్ స్మాలెస్ట్ సబ్ట్రాక్షన్ స్మాలెస్ట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్, ఇక్కడ మనం ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకోవాలి వీటిని. int I equals to 0, I less than 2, I plus plus, largest of I is equals to integer dot min value. ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేసుకున్నట్టు ఇక్కడ కూడా ఇనిషియలైజ్ చేసుకోవాలి. అలాగే smallest of I is equals to max value. ఇది అడిషన్ లార్జెస్ట్ కాబట్టి అడిషన్ లార్జెస్ట్ ఎక్కడ ఉంది? లార్జెస్ట్ ఆఫ్ 0లో ఉంది. అడిషన్ స్మాలెస్ట్ ఎక్కడ ఉంది? స్మాలెస్ట్ ఆఫ్ 0లో ఉంది. అడిషన్ సబ్ట్రాక్షన్ లార్జెస్ట్ ఆఫ్ 1లో ఉంది. ఇది స్మాలెస్ట్ ఆఫ్ 1లో ఉంది. సో యూ కెన్ అవాయిడ్ యూజింగ్ దీస్. అండ్ అడిషన్ లార్జెస్ట్ వద్దు, లార్జెస్ట్ ఆఫ్ 0, స్మాలెస్ట్ ఆఫ్ 0, లార్జెస్ట్ ఆఫ్ 1, స్మాలెస్ట్ ఆఫ్ 1. ఇక్కడ ఇది ఒకటి మిస్ చేసాము, రీప్లేసింగ్ ఆర్ వేరియబుల్స్ విత్ ది అరే. యా, మన టెస్ట్ కేసులు అన్నీ రన్ అయ్యాయి. నౌ లెట్స్ సబ్మిట్ ఇట్. గ్రేట్.